రామక్కపేటలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర లక్ష్మణుల ఆంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన. రామయ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర సహిత లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల కృష్ణహంస, గ్రామ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, చంద్రశేఖర్ శర్మలచే హోమం, యజ్ఞంలో మొదటి రోజు గణపతి పూజ, యాగశాల నిర్మాణం, జాలాదివాసం, రెండవ రోజు ధన్యనివాస యజ్ఞం, ప్రతిష్ట విగ్రహాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి మూడో రోజు కనుల పండుగగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం మహిళా మనులతో కుంకుమ పూజ, అర్చనలు, శ్రీరామనామ స్మరణంతో ఘనంగా రామయ్య యంత్ర విగ్రహ ప్రతిష్ట, ఆలయ గోపురం శిఖరం ప్రతిష్టాపన నిర్వహించారు. గర్భగుడి పూజా సామాగ్రి విరాళం రాగుల సుకీర్తి ప్రజ్వల రఘు అందజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. రామయ్య ప్రతిష్ట కార్యక్రమం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బుక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామక్కపేటలో రాముడి ప్రతిష్టాపన చేసుకోవడం ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది అని అదృష్టంగా భావిస్తున్నామని, రామక్కపేట ప్రజలు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మనోజ్, వైస్ చైర్మన్ పెంబర్తి భాస్కర్, సర్పంచ్ కుండ విఠోబాలు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల కిందట గ్రామ సర్పంచ్గా రాధా మాలహరి 3 నెలల నుండి ఉన్న సమయంలో శ్రీ సద్గురు సమర్థ స్వామి మహారాజ్ రామక్కపేటలో ప్రసంగ సభలో చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగాది పంచాంగం రోజు హనుమాన్ గుడి వద్ద అన్ని కులాల పెద్దల సమక్షంలో రామాలయం నిర్మించుకోవాలని కమిటీగా ఏర్పాటు చేసుకుని తొలి స్థల దాతగా మెండ శ్రీశైలం ముందుకు రావడం, రామ మందిరానికి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు. పంచలోహ విగ్రహ దాతలు శ్రీరామ్, వరలక్ష్మి యాదగిరి, ప్రతిష్ట విగ్రహ దాతలు తాళ్ల సీతారాములు కుమారుడు నవీన్ ఇచ్చారు. గర్భగుడి పూజా సామాగ్రి రాగుల సుకీర్తి ప్రజ్వల రఘు ఇవ్వడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి గ్రామంలోని అన్ని కుల సంఘాలు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాలు, యువకులు, రామయ్య భక్త బృందం, ఇతర గ్రామస్తులు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తిగా నిర్మాణం కావాలంటే ఇంకా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ఆలయ కమిటీ నుండి ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ రామయ్య విగ్రహ ప్రతిష్టాపన మరి రామ లక్ష్మణులు మనం ఆలయాన్ని నిర్మించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా రామ లక్ష్మణ్ దయ వల్ల, శ్రీరాముని దయ వల్ల అందరం కూడా క్షేమంగా ఉండాలని చెప్పి, అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి రామవారి దయ వల్ల మనం అందరం కూడా శ్రీరామచంద్రుని దయ వల్ల అందరం క్షేమంగా ఉండి మన గ్రామము సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించిన పెద్దలకు, గ్రామస్తులకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములమైన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ రాముల వారి దయ వల్ల మనం అందరం కూడా ముఖ్యంగా ఉండాలని చెప్పి ఈ శ్రీరామచంద్రుడు మాకు కూడా ఈ అవకాశం వచ్చినందుకు, ఈ గ్రామాలకి పిలుపొచ్చినందుకు, ఇప్పుడే రాగానే దర్శనం చేసుకున్న సౌభాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా విచ్చేసినందుకు అందరి పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. రామక్కపేటలో రమ్య మనోహరంగా నిర్మించుకుంటున్నటువంటి రామాలయము అది ఇప్పుడు ఈ దశకు వచ్చింది. ఈరోజు వరకు 6, 7, 8 తేదీలలో శుక్ర, శని, ఆదివారము బ్రహ్మాండంగా ఆనందోత్సాహాలతో యజ్ఞాలు, హోమాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులు మరియు ప్రతిష్ట విగ్రహాల ఊరేగింపులు, పిల్లలు చాలా సంతోషంగా అందరూ జై శ్రీరామ్ అంటూ ఆ రాములవారి వెనుక హనుమత్ దండు లెక్క పడి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందోత్సాహాలతో ఈ ప్రతిష్టలో పాల్గొనడం జరిగింది. ప్రతిష్టకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు కానీ, యువజన సంఘాలకు కానీ, గ్రామ పెద్దలకు కానీ, పిల్లలకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను. అందరూ ఇంకా ముందు కూడా ఈ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చి ఎంతో సహకరించి రామక్కపేటలో ఉన్నటువంటి రామాలయాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు వచ్చేట్లుగా అందరూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహా లక్ష్మణ హనుమ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా
యాగశాలలో 3 రోజులు, మొదటి రోజు గణపతి హోమం, రెండో రోజు జలదివాసం, మూడో రోజు కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామక్కపేట గ్రామంలోని గ్రామ భక్తులందరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు సేవలు అందించడం జరిగింది. ప్రతి కుల సంఘం నుంచి తమకు తోచినంత సేవని సహాయ సహకారాన్ని అందించారు. అదేవిధంగా యువకులు మరియు రామభక్తులందరూ సేవకులందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఇంకా రామాలయానికి సంబంధించిన చాలా వరకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసుకొని విజయవంతంగా మనం అందరం కలిసిమెలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకొని నిత్య పూజలు అందుకునే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని రామక్కపేట భక్తులందరినీ వేడుకుంటున్నాం. జై శ్రీరామ్.